ఇటువంటి ఆ రెండు విషపత్రికలు నిన్న వెన్నుపోటు దినాన్ని తట్టుకోలేక వెన్నుపోటు దినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏదైతే ప్రజాస్పందన ఉవ్వెత్తున ఎగిసినటువంటి ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఎటువంటి విషపూరితమైనటువంటి వార్తల్ని రాసినాయో ఒక్కసారి మనం చూద్దాం. నిన్న వెన్నుపోటు దినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏడాది పూర్తి చేసుకొని ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా వంచిందో ఆ వంచనకి మోసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఈ కూటమి ప్రభుత్వానికి పెట్టిన దినమే వెన్నుపోటు దినం. ఆ దినం రోజే వీళ్ళు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులు రాజకీయ ముసుగులో పేటరేగిపోతున్నారు, తొని రైలు దహనం జీవోపై సీఎం అసహనం, క్షమాపణ చెప్పిన హోంశాఖ కార్యదర్శి, నేరస్తులకు నేరగాడి అండ, అదేవిధంగా రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు, చంద్రబాబు తప్పు చేశారని రుజువైతే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు, క్యాబినెట్లో సీఎం స్పష్టీకరణ, నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు జూన్ 4 ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజా తీర్పుకు ఏడాది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు మంత్రి లోకేష్, రాక్షస పాలన వెరగడే ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది, జనసేన కేంద్ర కార్యాలయంలో వేడుకలు, దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి జన సైనికులు సంబరాలు, ఫ్యూడలిస్టిక్ కోట్లను ఓట్లతో బద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్, ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అరాచక పాలన అంతమై ఏడాది, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కార్యక్రమాలు, బాణసంచా కాల్చిన పార్టీల నేతలు, పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, వివేక హత్యను గుర్తు చేసిన కార్యకర్తలు, ఇవి ఏదైతే వాళ్ళ పేపర్లో నిన్న వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఉప్పినలాగా జనసందోహం ఈ ప్రభుత్వం మీద తిరగబడితే నిన్న క్యాబినెట్లో డిస్కషన్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పి మంత్రులు అడిగారంట. నిన్న మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతేనే ఇంత ర్యాలీలు సక్సెస్ అవుతున్నాయి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలో ర్యాలీల్లో పార్టిసిపేట్ చేస్తే ఇంక మన ప్రభుత్వం పరిస్థితి ఏంది, అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేద్దాము, కొద్ది టైం తీసుకొని అరెస్ట్ చేద్దామన్న కోణంలో చెప్పుకొని వచ్చారనేది ఏదో ఆఫ్ ద రికార్డు. అసలు క్యాబినెట్ భేటీ ఎందుకు జరిగిద్ది? క్యాబినెట్ భేటీ అంటే ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మంత్రులు కూడా అడగాలి కదా, అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నారండి, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తున్నారు, సూపర్ 6తో పాటు 143 హామీలని నెరవేర్చకపోతే ఎట్లా అని చెప్పి అడగరంట క్యాబినెట్ మంత్రులు. జగన్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే బయటకు వెళ్తే మేము తట్టుకోలేకపోతున్నాం, వైఎస్ఆర్సీపీకి ప్రజాస్పందన రోజు రోజుకి పెరిగిపోతా ఉంది కాబట్టి మేము తట్టుకోలేకపోతున్నాం, సో ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి క్యాబినెట్లో అడగటం అసలు నేను ఎంత ఆశ్చర్యకరం అంటే, దానికి చంద్రబాబు నాయుడు గారు నేరస్తులకి నేరగాడే అండంట, రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులు అంట. నీకంటే నేరస్తుడు ఎవడన్నా ఉంటాడా? 24 కేసులు ఉన్నాయి నీ మీద, ముఖ్యమంత్రిగా 24 కేసులు ఉన్నాయి. మద్యానికి సంబంధించినటువంటి మద్యంలో నువ్వు నీ హయాంలో మద్యంలో కుంభకోణానికి నువ్వు పాల్పడ్డాడు దాంట్లో A3గా ఉన్నావే, బెయిల్ మీద బయట ఉన్నావే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయట ఉన్నావే. అంతకుముందు 18 అవినీతి కేసులు స్టేలు తెచ్చుకున్నావే, ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయావే. ఇన్ని ఉంటే నువ్వెంత నేరస్తుడువో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు కూడా స్వర్గంలో ఉన్నవారిని ఆయన అడిగితే కూడా చెబుతారు. ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడు ఆల్రెడీ నీ గురించి చెప్పాడు, గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం ఒక పశువు చంద్రబాబు నాయుడు అని చెప్పి రామారావు గారు చెప్పారు. మేమంటలేదండి, రామారావు గారు చెప్పారు. పశువు కంటే హీనంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తాడు, నేరస్తులకి నేరగాడు అండ. ఎవరు? చింతమనేని ప్రభాకర్ ఎవరు? బోండా ఉమా ఎవరు? జోలకంటి బ్రహ్మారెడ్డి ఎవరు? నువ్వు మొన్న వెళ్ళిన రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళావు కదా, వీరయ్య చౌదరి, వాళ్ళెవరు? వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధుడా? తోట చంద్ర ఎవరు? అతను ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? ఒక పక్క మర్డర్ అతను. నువ్వు ఏదైతే అనేక మర్డర్ కేసుల్లో A1గా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి నీ పార్టీ ఎమ్మెల్యే. మీరందరూ నేరగాల గురించి చెబుతారు, నువ్వే పెద్ద నేరస్తుడివి. మీరందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న అక్కడ తెనాలి వెళ్తే దాని మీద పెద్ద రాద్దామని చెప్తా నిన్న కూడా డిస్కషన్. క్యాబినెట్ వీటిలో ఏం డిస్కషన్ చేస్తున్నారో ఒకసారి ప్రజలు కూడా చూడండి. అనుకోవడానికి తప్ప దీనికన్నా పనికొస్తారండి మీరిద్దరు. ఈ రాష్ట్రం సర్వనాశనం అవ్వాలని దేవుడు రాసి పెట్టినట్టున్నాడు. అందుకనే మీలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఈ 5 ఏళ్ళు ఇలానే ప్రజలు ఇబ్బంది పడాలని రాసి పెట్టినట్టున్నారు.
లేదంటే ఒకరికొకరు పొగడతారంట, ఏదో పుస్తకాలు ఇచ్చుకున్నారంట, యోగాల గురించి క్యాబినెట్లో డిస్కషన్ అంట, లోకేష్ తోపుతురు అని క్యాబినెట్లో డిస్కషన్ చేశారంట. ఆ తోపుతురు ముఖ్యమంత్రి చేసేసి కూర్చోబెట్టి ఆయన డిస్కషన్ పెట్టండి, ఇంకెందుకు? ఎంత దరిద్రంగా ఈ పరిపాలన ఉందంటానికి ఇది ఎగ్జాంపుల్. దీనికి ఈ పత్రికల్లో పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి ఈ సాంప్రదాయాన్ని సుప్పని శుద్ధపోస పత్రికలో పతివ్రత కబుర్లు మాత్రం బాగా చెప్తాయి. ఆ బూతు జ్యోతిలో రోజుకొక బేతాల కథ. అసలు ఈ చూస్తేనే కథని ఎవరికైనా అర్థమైపోయింది. ఎందుకంటే మద్యం ముడుపులతో ఓట్ల కొనుగోలు, ఓట్లకు కోట్లు, వైసీపీ ఎంపీ అభ్యర్థులకు లిక్కర్ కమిషన్ సొమ్ములు, సిట్ దర్యాప్తులో వెలుగులో కీలక విషయాలు. తీసుకున్నది ఒక ఎంపీ అభ్యర్థి గన్మెను, మరో అభ్యర్థి డ్రైవరు, వారి నుంచి వివరాలు రాబట్టిన సిట్టు. ఈసీకి పట్టుబడి 8 కోట్లు ఈ ఖాతాలవి. హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా తరలింపు, అక్కడ నుంచి కారులో మార్చి నియోజకవర్గాలకు తెచ్చింది రాజకసిరెడ్డి డ్రైవర్ సహాయకుడు. అతని పేరు రాజకేశిరెడ్డి. ఫస్ట్ పాయింట్, కసిరెడ్డి కాదు. మీరు ఎవరి మీదో కసితో మీరు పేర్లు